అందరికీ నమస్తే అండి. మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అక్కడ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తర్వాత దాదాపుగా 5 సంవత్సరాల 3 నెలల తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు, మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను అనుకోవడం ఆయన చివరి ప్రెస్ మీటు ఢిల్లీలో సీఎం హోదాలో మార్చి 16వ తేదీన అనుకుంటా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు సీఎం హోదాలో. అంతకుముందు ఢిల్లీలో పెట్టారు, గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ పెట్టారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా వివేకానంద రెడ్డి గారు మరణం జరిగినప్పుడు పెట్టారు. సో అంటే దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీడియాని ఎదుర్కొన్నారు. అయితే అక్కడ కూడా ఓన్లీ వన్ వే బ్యాటింగే తప్ప 2 వైపులు లేదు. కేవలం ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అదే చెప్పారు. ఎటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వలేదు, క్వశ్చన్లు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదులే. సో ఆయన చెప్పిన మాటలన్నిటికీ కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్షపూరిత రాజకీయాలకు నాంది పలుకుతున్నారు, కొత్త తరహా రాజకీయాలకు నాంది పలుకుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలా లేదు. కేవలం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పగలగొడుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ పాపాలు పన్నుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పాపాలు శిశుబాలుడి పాపాల్లాగా పన్నుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. కేవలం 10% ఓట్లు ఇటున్న వాటి వెళ్ళాయి కాబట్టి ఆయన గెలిచారు. ఆయన ప్రజలు మంచి చేసో లేదంటే ప్రజలు ఏరుకోరు ఆయన ఎన్నుకోలేదు. ఆయన మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు ఆయనకు ఓటు వేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10% ఓట్లు మాత్రమే కోల్పోయింది అని చెప్పుకొచ్చారు. చెప్తూ ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు నాంది పలుకుతున్నారన్న. నాకు ఇక్కడ ఒక డౌట్ కొట్టింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్షపూరిత రాజకీయాలు చేయాలి అంటే 2014లో చేసేవాళ్ళుగా. 2014లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, అప్పుడెందుకు ఇటువంటి రాజకీయాలు లేవు? అప్పుడెందుకు ఈ అరెస్టులు, ఈ అక్రమ కేసులు, ఈ భవనాలు కూల్చివేతలో, పొక్లైన్లు వెళ్ళడాలో, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ధ్వంసాలు అప్పుడెందుకు లేవు, ఇప్పుడే ఎందుకున్నాయి? సో ఎవరు నేర్పారు ఈ విద్య? అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టొచ్చు, ప్రతిపక్ష నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చేయొచ్చు, వాళ్ళకు సంబంధం లేని కేసుల్లో వాళ్ళని ఇరికించవచ్చు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టొచ్చు అని ఎవరు నేర్పించారు? ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిచయం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ పాలిటిక్స్ చేస్తుంటే 2014లోనే చేసేవారు కదా. సో 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పాలిటిక్స్ చేశారు కాబట్టే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలిటిక్స్ జరిగాయి కాబట్టే ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎంతో కొంత కొనసాగిస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మరో మాట అన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమీ తప్పు చేయలేదు, అక్కడ ఓటింగ్ సరళి బాగోకపోతే అక్కడ గొడవ అంటే సిఐ కేసులో అక్కడ గొడవ జరుగుతుంటే వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, అక్కడ ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు, అక్కడ సిఐకి ఈయనకు సంబంధం లేదు, కనీసం ఇద్దరు ఎదురు కూడా పడలేదు, అయినా సరే ఈయన మీద హత్యాయత్నం 307 కేసు పెట్టారు, అది అక్రమము. అలాగే ఈవీఎం కూడా ధ్వంసం చేయడానికి అక్కడ పరిస్థితులు బాగులేవు కాబట్టే ధ్వంసం చేశారు నిజంగా అని ఈవీఎం అంటే తప్పులను వెనకేసుకొచ్చారు. ఏమండి, భారతదేశం మొత్తం చూసిందండి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన. ఈవీఎం ధ్వంసం చేసి అక్కడ టీడీపీ ఏజెంట్ ఉంటే అతన్ని బెదిరించి ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడ టీడీపీ వాళ్ళు కొంతమంది ఓటర్లు ఉంటే వాళ్ళను కొట్టి వాళ్ళను అడ్డుకొని ఆయన ఏం చేశాడో దేశం మొత్తం వీడియోల రూపంలో చూసిందండి. ఆ తర్వాత అనేక వీడియోలు బయటకు వచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి సార్. 40% ఓట్లు వచ్చాయి మీకు. కారంపూడిలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయో ఆలోచించండి. అక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఎవరో ఒక ఆర్టీసీ బస్సులోంచి ఒక వీడియో వచ్చి ప్రపంచం అయింది, చేతిలో కర్రలు రాడ్లు పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. అదేదో పోలీసులు మార్చ్ ఫాస్ట్, ఆర్మీ వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేసినట్టు చేస్తున్నారు. ఎంత దారుణం అండి! దాన్ని ఎలా సమర్థించుకుంటామండి? మాచర్లలో జరిగిన ఘటనలో ఏ విధంగా సమర్థించుకోగలం? సో ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనను ప్రపంచం కానీ దేశం కానీ యాక్సెప్ట్ చేయదు.
హర్షించదు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మేబీ రాజకీయంగా ఆయనకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.